మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, గెలిచాం, రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మమతా బెనర్జీ. 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ భేటీ. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల కుటుంబ సభ్యులకు పరామర్శ. ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఆమె స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, ప్రజలు తమకే పట్టం కట్టారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రానప్పుడు లేదా ఓటమి ఎదురైనప్పుడు ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం అనవాయితీ. అయితే మమతా బెనర్జీ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంబించారు. తాను లోక్ భవన్కు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గెలిచామని, కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె తెగేసి చెప్పారు. ఫలితాల తారుమారుపై మమత తీవ్ర ఆరోపణలు చేశారు. 100కు పైగా నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో గెలిచారని, కానీ కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేశారని మమత ఆరోపించారు. టీఎంసీ గెలుపును ఓటమిగా మార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మమత మండిపడ్డారు. బీజేపీని గెలిపించడం కోసం ఈసీ అడ్డదారులు తొక్కిందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆమె విమర్శించారు. But no justice. When DO told me that ममता जी आप आपको एजेंट को बुलाइए, वो तो पास ही नहीं है उसका पास, सब छोड़ के छीन लिया. हम बोला कैसे घुसेंगे, तो बोला हम पास बना देते हैं, आप बुला लीजिए. Then I said okay, you give me 2 hours time so that I can call my people. I waited. Then our people came. CRPF didn't allow to enter. Number 2, who are there present, I said okay, who are not present, I can sit as a counting agent. That cooperation also we can do. Then they धक्का मार के हमको उधर से निकाल दिया. हमारा इलेक्शन एजेंट को इतना मारा, काउंटिंग एजेंट को, सबको मारा, 5-6 पार्टी को मारा. तो दे ऑल्सो कंप्लेंट. लेकिन कंप्लेंट किसको करेंगे, वो तो पूरा परचेज है ना, सेलेबल कमोडिटीज. यही हुआ बंगाल में. बंगाल का असली चेहरा और कोई अलग है, लेकिन जो चेहरा निकाला ये इलेक्शन कमीशन, बीजेपी एंड गवर्नमेंट ऑफ इंडिया, ऑल सेंट्रल फोर्सेस का एक जॉइंट ट्रायो कॉम्बिनेशन का साथ हम लोग को लड़ने पड़ा. এটা আমরা পার্টিতে ঠিক করব ভাই, আমি তো একা নই, একটা পার্টি আমার সাথে আছে ফুল. আমরা আসামেও কালকে একটা সিট জিতেছি, তারপরে ওখানেও অত্যাচার করতে শুরু করেছে, সুস্মিতা দেবী আমাকে জানালো. পরবর্তী স্ট্র্যাটেজি আমরা পার্টিতে বসে ঠিক করব.
আপনারা টাইম টু টাইম জানতে পারবেন, চিন্তার কোনো কারণ নেই। কেন, কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడిందని, దీనిపై తాము వెనక్కి తగ్గబోమని ఆమె హెచ్చరించారు. బీజేపీ కుట్రలను, ఈసీ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజల తీర్పును బీజేపీ దొంగలించిందని ఆమె ఆరోపించారు. మొత్తానికి మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపుతోంది. రాజీనామా చేయనని దీదీ మొండిగా ఉండటంతో రాబోయే రోజుల్లో రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. কি বলেছিলেন? ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి రాశాము, లిఖితపూర్వకంగా కోరినాము. మీరు చేయకుండా మీరు లోపాయకార ఒప్పందంలో ఉండి మమ్మల్ని బద్నాం చేసే ప్రక్రియ మానుకోవాలి. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చే లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ ప్రోద్బలం, మీ సహకారం వల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ఏ కుప్పకూలింది. పార్లమెంట్లో 0 సీట్లు. మీకు లోపాయకార ఒప్పందంలో మీకు సపోర్టు. మీరెక్కడ మేమిక్కడ సంతోషంగా ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. మీ ఒప్పందాలన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాకు ధాన్య కొనుగోలులో పోలికే లేదు. అప్పటికి ఇప్పటికి దిగుబడి చాలా విషయాల్లో పెరిగింది. ఇవాళ దాదాపు 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకే. 1.84 లక్షల రైతుల నుండి దాదాపు 14.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఇప్పటి వరకు. 2,002 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేయడం జరిగింది. వీళ్ళు కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. వరేస్తే ఊరి అని ఆనాడు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మీరు వరి వేస్తే మేము కొనే పరిస్థితే లేదని బీజేపీ నాయకులు అన్నారు. వీళ్ళు కట్టగొడం కళాల పడి తిరుగుతూ ఉన్నారు. ఈ డ్రామాలు ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. ప్రజలు అప్పుడే మర్చిపోలే. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారు? కేసీఆర్ రైతుల గురించి వరేస్తే ఏం మాట్లాడినాడు? ఆనాడు బీజేపీ ఏం మాట్లాడినది? రైతుల విషయంలో ఏం మాట్లాడినారు? ప్రజలు అన్నీ మర్చిపోలే. ఇలా మీరు చెట్టపాటలు వేసుకుని కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. దేశంలోనే చరిత్రాత్మకంగా 500 రూపాయలు సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. సన్న బియ్యం కొనడమే కాదు, ఆ సన్న బియ్యాన్ని పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా సరఫరా చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ది. అటు రైతులకి ఇటు పేద ప్రజలకి ఏకకాలంలో లాభం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా ధాన్యం అమ్ముకున్న రైతులు చెల్లింపులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన 2,000 కోట్లు దాదాపు ఇప్పటికే 2,100 కోట్లు
రైతుల ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న, రాష్ట్రంలో మొక్కజొన్న పంట దాదాపు 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. గతంలో పోలిస్తే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి అంచనా ఉత్పత్తి 43.20 లక్షల మెట్రిక్ టన్నులు కాబట్టి అది ఏ రకంగా చేయాలో వివరచన చేసి కనీస మద్దతు ధర 2,400 ఫిక్స్ చేయడం జరిగింది. దాదాపు 4,172 కోట్ల ప్రభుత్వ హామీ 14.89 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దినదినం శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ ద్వారా పంటలు పెరుగుతూ ఉన్నాయి, దిగుబడి పెరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని కూడా త్వరగా అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందే కూడా నిన్న కేబినెట్లో మంత్రులు సూచించడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకూడదని అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు అడ్డగోలుగా విమర్శించినటువంటి టీఆర్ఎస్, అసలు రైతుల గోడే పట్టని బీజేపీ ఇవాళ కళ్ళాల పొంట తిరుగుతూ నిజాయితీగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. దీంట్లో ఏదో మీరు లబ్ధి పొందుతామంటే అది అయ్యే పరిస్థితి లేదు. సో మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి ఇచ్చే మాట, కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులకి అటు పేద ప్రజలకి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కట్టుబడి ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినా కూడా సుదీర్ఘమైన కసరత్తో ఏది జారవిడ్చకుండా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా ప్రాజెక్టుల పేరిట జరిగినటువంటి లూటీ అరికడుతూ దోషుల్ని శిక్షించాలని ఒక దృఢ సంకల్పంతో విచారణ జరిపి సిబిఐకి అప్పజెప్పిన పరిస్థితులు ప్రజలకు తెలుసు. 8 నెలలు గడిచినా ఒక్క అడుగుడు ముందుకు పడిన వైనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార ఒప్పందం ఇవాళ బట్ట బయలవుతా ఉంది. అందుకే మోడీ వస్తున్నటువంటి ఈవేళ బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 10 లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? ఇది ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది. బెంగాల్లో నేను నిన్న కూడా చెప్పాను, బెంగాల్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పాను, బెంగాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి లేకుండే. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం డెఫినెట్గా ఓటు చోరితో గెలుస్తారనే మాట చెప్పడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 91 లక్షల ఓట్లు అన్యాయంగా తీసేస్తే మమతా బెనర్జీ ప్రతిఘటిస్తే కేవలం 31 లక్ష ఓట్లు మాత్రమే మళ్ళీ జత చేశారు. తీసేసి జత చేశారంటే అర్థమైంది. తీసేసిన ఓట్లు మళ్ళీ జత చేశారంటే వాళ్ళు తప్పు చేసినట్ట కాదా? 63 లక్షల ఓటర్లకి అసలు అప్పీల్ చేసుకునే అవకాశమే రాలే. ఇవాళ గెలిచిన తేడా ఏంటి? బీజేపీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మీద గెలిచినటువంటి తేడా 32 లక్షల ఓట్లతో. అంటే 91 లక్ష తీసేసి 63 లక్షలు మిగుల్చుకుంటే 63 లక్షల్లో 31 లక్ష తేడాతో ఓడిపోయింది. అంటే సీదా కనబడతా ఉంది ఇక్కడ ఓటు చోరీ జరిగింది, వీరు అక్రమంగా గెలిచారని.
తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేయబోతారేమో. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను తెలంగాణ పౌరుల్ని కోరుతా ఉన్నా, ఎవరి ఓటు హక్కును వారు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మన ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. కానీ వీళ్ళు కుంటి సాగలతో ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటలు తెలంగాణలో సాగవు. ఇప్పుడు ఇదివరకే ఢిల్లీలో కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. మా కర్తవ్యాన్ని మేము పరిపూర్ణంగా నిర్వహించాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సిబిఐ దర్యాప్తు అడిగినప్పుడు ఎందుకు మీరు పూనుకోవట్లే? ఇలా మమతా బెనర్జీ మీద, మీరు కేజ్రీవాల్ మీద కేసులు పెట్టారు కదా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద. మరి ఎందుకు కేసీఆర్ మీద మీరు ఎందుకు ముందుకు రావట్లే? ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళకు లోపాయకార ఒప్పందం ఉంది. బీజేపీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ని కాపాడుతూ ఉంది. ఇది స్పష్టం. ఈ డొంక తిరుగుడు మాటలు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రజలను ఎదుర్కోవాలి కాబట్టి ఈ రకంగా వచ్చి మా మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబిఐ వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళు తెచ్చుకుంటే రేపే దర్యాప్తు ప్రారంభమవుతుంది. అందుకే ప్రధాని గారు వచ్చే ముందు దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేస్తాం. మా తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ పిఎస్సీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. లేదు, ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే బెంగాల్లో మా పరిస్థితి కొంత వీక్గా ఉంది. బట్ లౌకికవాద శక్తులు బలపడాలని కోరుకున్నాము. మేము నిజమైన లౌకికవాద పార్టీ కాబట్టి లౌకికవాద శక్తులు బలపడాలి. ఈ మతవాదం దేశానికి మంచిది కాదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణంపై దాఖలైన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆలయ నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సమర్థించింది. గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్టు రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయని న్యాయస్థానం వెల్లడించింది. అధికారులు అన్ని రకాల ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆకివీడు రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టయింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు దాడులు చేశారు. శాంతినగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 600 బస్తాల నిల్వలను స్వాధీనం చేసుకున్నామని పీడీఎస్ఎస్ డీడీ రామకృష్ణ తెలిపారు. రేషన్ అక్రమ రవాణాకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానాన్ని విధ్వంసం చేయడానికి నిశ్చయించుకున్నారని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి గోవిందరావు మండిపడ్డారు. వెంటనే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాన్ని ఎత్తివేసి వేధింపులకు ఆపాలని అన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు అప్పగించవద్దని కోరుతూ జిల్లా కలెక్టరేట్ సమీపంలో పూలే విగ్రహం వద్ద కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నిరసన దీక్ష చేపట్టారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి, మునగ చెట్లు నరకడం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూముల్ని కార్పొరేట్లకు అప్పజెప్పడమే అభివృద్ధియా అని ప్రశ్నిస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జయప్రదంగా జరుగుతుంది. ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ప్రశ్నలో తెలుసుకుంటారు ప్రజలంతా. ఏంటనంటే, మీరు ఉద్దాన ప్రాంతాన్ని ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటారో మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుకుంటారు. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. జీడి, కొబ్బరి, పనస, మామిడి మొదలగు అనేక పంటలకి ఇవాళ ప్రసిద్ధిగాంచింది. ఈ రోజు ఒకవైపున ఆ విధంగా అయితే దాని మీద వచ్చిన ఆదాయంతోనే తరతరాలుగా వేలాది మంది వేల ఉపాధి పొందుతున్నారు. మరొక వైపున పర్యావరణ పరంగా శ్రీకాకుళం జిల్లాకి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈవేళ ఒక రక్షణ కవచంలాగా ఉంది. ఈ రోజు ప్రజల జీవనాధారానికి ముప్పు తెచ్చి, పర్యావరణానికి ముప్పు తెచ్చి శ్రీకాకుళాన్ని నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వెంటనే. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శివో షీనానాయక్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలోని జాపాలి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని త్వరగా ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ తిరుమల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రాయల్, కార్యదర్శి మంజు రాయల్ కలిసి జపాలి తీర్థంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి అభిషేకం, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి సన్నిధిలో 116 కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరగడంతో జపాలి ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చి మొక్కుకోవడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తే కొబ్బరికాయలు, అభిషేకం, హోమం చేయిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయట రావడం, తిరిగి జపాలి ఆంజనేయ స్వామి గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరిగింది. జై శ్రీరామ్.
రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.